అందరికీ నమస్కారం. వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే వాలంటీర్లు ఉన్నారో ఆ వాలంటీర్లందరికీ కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే శుభవార్తనైతే తీసుకొచ్చారండి. ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లు ఉన్నారో అంటే రాజీనామా చేయని వారికి మాత్రమే ఇదంతా కూడా మన సీఎం గారు అయితే చెప్పడం జరిగింది. ఇక ఎవరైతే రాజీనామా చేయనటువంటి వాలంటీర్లు ఉన్నారో వారికి 2 నెలల జీతంతో పాటు మరొక 10,000 రూపాయలను కూడా మనకు అదనంగా కూడా ఇవ్వబోతున్నారు. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రాజీనామా చేయని వారు ఉన్నారో వారికి ఈ విధంగా డబ్బులైతే ఇవ్వడమే కాకుండా వారికి ఉద్యోగాలు కూడా రెన్యువల్ అయితే చేయబోతున్నారు. ఆ వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా వీడియోలోకి అయితే వెళ్ళి తెలియజేస్తాను. దయచేసి వీడియోను చివరి వరకు చూడండి. మీరు చివరి వరకు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది. ఇక చాలామంది వీడియోనైతే మనకు 2 లేదా 3 నిమిషాలు మాత్రమే చూస్తున్నారు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను చివరి వరకు చూడండి. ఇక చివరి వరకు చూడటమే కాకుండా తప్పకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది. ఈ విధంగా లైక్ బటన్ ఉంది. ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తున్నా కదా లైక్ బటన్. తప్పకుండా లైక్ బటన్ పైన నొక్కండి. మీరు లైక్ చేస్తేనే మరింత మంది ఈ విషయం తెలుసుకుంటారు. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి. ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు ఈ యొక్క వీడియోను షేర్ చేయండి. వారు కూడా మీతో పాటు ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటూ ఉంటారు. అలాగే ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళిపోతూ ఉన్నారు. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి అప్డేట్ కూడా మీకు ఎప్పటికప్పుడు అయితే తెలుస్తూ ఉంటుంది. అంతేకాకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా పక్కనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1,90,000 మంది వాలంటీర్లు అయితే రాజీనామా చేయకుండా ఉన్నారనమాట. మిగిలినటువంటి 90,000 వరకు కూడా 90,000 మంది వాలంటీర్లు అయితే రాజీనామా చేసేయడం జరిగింది గత ప్రభుత్వానికి అనుకూలంగా. అలాగే గత ప్రభుత్వ పెద్దల చెప్పినటువంటి ప్రకారం వారు రాజీనామాలు అయితే చేశారు. ఇక దాదాపు 1,90,000 మంది పైచిలకు వాలంటీర్లు అయితే మనకు రాజీనామా చేయకుండా అలాగే ఉన్నారనమాట. ఇక నిన్న ఆగస్టు 14తో అయితే మనకు గతంలో ఎవరైతే వాలంటీర్లుగా చేరారో వారి యొక్క వాలంటీర్ల రెన్యువల్ అనేది మనకు ముగియడం జరిగింది. అంటే గడువు అనేది ముగిసిందనమాట. ఇక వాలంటీర్ల రెన్యువల్ అయితే ముగిసిందనమాట నిన్న 14వ తారీఖు వరకు. ఇక మళ్ళీ కూడా మనకు వాలంటీర్లకు రెన్యువల్ చేస్తేనే వారు వాలంటీర్లుగా కొనసాగే అవకాశం అయితే ఉంది. లేకపోతే అక్కడితో ఆ పథకం అంటే ఆ యొక్క వాలంటీర్ల వ్యవస్థ అనేది రద్దు చేసినట్టు అవుతుందన్నమాట. కానీ మనకి ఇంకా ఇప్పుడు మన కొత్త ప్రభుత్వం కొత్త సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ వాలంటీర్ల వ్యవస్థను ఇంకా రెన్యువల్ చేయలేదన్నమాట. ఇక రెన్యువల్ చేస్తారా లేదా అని వాలంటీర్లందరూ కూడా మనకు అడుగుతూ ఉన్నారనమాట. ఇక నిన్న స్వాతంత్ర దినోత్సవం రోజు కూడా ఎక్కడ పడితే అక్కడ వాలంటీర్లు అయితే నాయకులను మంత్రులను అందరినీ కలిసి వినతి పత్రాలు అయితే ఇచ్చారనమాట. ఇందులో రాజీనామా చేయకుండా ఉన్నవారి పరిస్థితే ఇబ్బందిగా ఉంటే రాజీనామా చేసిన వారు ఏంటంటే మరి వెంటపడి మాకు ఉద్యోగాలు ఇవ్వండి అనేసి అయితే అడుగుతూ ఉన్నారనమాట. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎటు తేల్చుకోలేక వాలంటీర్ల వ్యవస్థను తాత్కాలికంగా పక్కన పెట్టేసినట్టు చెప్పుకోవచ్చు అనమాట. కానీ ఇక్కడ వస్తున్నటువంటి వాదన ఏంటంటే మనకు వాలంటీర్లందరూ కూడా వైసీపీ కార్యకర్తలని గత వాలంటీర్ల వీడియోలో కూడా నేను చెప్పడం జరిగింది. ఇదే ఉద్దేశంలో ఉందన్నమాట ప్రభుత్వం కూడా. ఒకవేళ ఇక వాలంటీర్ల ఇప్పుడు ఎవరైతే రాజీనామా చేయని వారు ఉన్నారో వారందరినీ కూడా పూర్తిగా తొలగించి కొత్త వారిని తీసుకునే అవకాశం కూడా ఉంటుందన్నమాట. కాబట్టి మనకు ఏం జరుగుతుంది అనేది ఎవరు కూడా చెప్పలేని పరిస్థితిలో అయితే ఉందన్నమాట. కాబట్టి ఎవరైతే రాజీనామా చేయకుండా ఉన్నారో వారికి మాత్రం అవకాశం కల్పిస్తామని మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పారు. ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ మేరకే వాలంటీర్ల వ్యవస్థను కొనసాగించే అవకాశం కూడా ఉందని మనకు అప్డేట్ అయితే వచ్చిందనమాట. ఇక వాలంటీర్లుగా కొనసాగిస్తే కనుక ప్రతి వాలంటీర్కు గతంలో రావాల్సినటువంటి 2 నెలల జీతం అంటే 10,000 రూపాయలు, అలాగే మన కొత్త ప్రభుత్వం ఇవ్వనున్నటువంటి 10,000 రూపాయల జీతం మొత్తం ఒక్కో వాలంటీర్కి కూడా వాళ్ళు వచ్చే నెల నుంచి మనకు వాలంటీర్లను కొనసాగించే అవకాశం అయితే ఉందండి సెప్టెంబర్ నుంచి కూడా. ఇక ఒకవేళ సెప్టెంబర్ నుంచి కనుక మిమ్మల్ని కొనసాగిస్తే మీకు అందరికీ కూడా జీతం కింద ప్రతి నెల కూడా 10,000 రూపాయలు అయితే ఇస్తారు. అలాగే మీకు అర్హత అనేది పెట్టబోతున్నారండి. విద్యా అర్హత
గత ప్రభుత్వం ఏ బేసిస్ మీద అంటే 10th క్లాస్ ఉన్నా కూడా మనకు వాలంటీర్లుగా తీసుకోవడం జరిగింది. ఇక్కడ మనకు ఇంటర్మీడియట్ అర్హతనైతే తీసుకురాబోతుంది మన కొత్త కూటమి ప్రభుత్వం. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే వాలంటీర్లుగా రాజీనామా చేయని వారు ఉన్నారో వారందరికీ కూడా మనకు తప్పకుండా ఏదైతే మనకు వాలంటీర్లు ఉన్నారో వారందరికీ కూడా తప్పనిసరిగా మీకు ఇంటర్మీడియట్ అర్హత అనేది ఉండాలి. ఇంటర్మీడియట్ అర్హత పైన డిగ్రీ, పీజీ ఇలా ఎంతున్నా కూడా మీరు వాలంటీర్లుగా చేరి మీరు ప్రభుత్వానికి అయితే సేవ చేయొచ్చు అనమాట. కాబట్టి ఈ విధంగా వాలంటీర్లకు సంబంధించి ప్రతి అప్డేట్ కూడా వివరంగా అయితే చెప్తుందనమాట. ఈ యొక్క విద్యార్హత అనేది తప్పనిసరిగా కలిగి ఉండాలి. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా ఎవరైనా సరే వాలంటీర్లు మనకు మీరు ఒకసారి చెక్ చేసుకోండి. మనకు ఎటువంటి లాగిన్ లేకుండా మీకు అసలు వాలంటీర్ల దాంట్లో వ్యవస్థలో మనకు మీ పేర్లు ఉన్నాయా లేదా అని కూడా మనకి ఇప్పుడు డిస్ప్లే అవుతుంది. లేకపోతే మీ యొక్క గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి అధికారులనైనా కలిసి మీరు ఈ యొక్క వాలంటీర్ల దాంట్లో మీ పేర్లు ఉన్నాయా లేదా అనేది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. ఏదేమైనా కానీ మన కూటమి ప్రభుత్వం రాజీనామా చేయని వారిని మాత్రమే కొనసాగిస్తామని మరొకసారి అయితే స్పష్టం చేసింది. కాబట్టి రాజీనామా చేయని వారు ఎవరైతే ఉన్నారో వారు మాత్రమే ఉద్యోగాల్లో కొనసాగుతారు. ఇక రాజీనామా చేసిన వారిని అయితే పక్కన పెట్టేసినట్లే చెప్పుకోవచ్చు అనమాట. ఇక రాజీనామా చేయని వారికి ఇక ఎటువంటి అప్డేట్ రాలేదు. రాజీనామా చేసిన వారి విషయానికి వస్తే మనకు వారికి కూడా ఎటువంటి అప్డేట్ అయితే లేదనమాట. కాబట్టి మనకు ప్రస్తుతానికి వాలంటీర్లకు సంబంధించి మనకు సస్పెన్స్ అయితే కొనసాగుతూనే ఉంది. ఇంకా మనకు వాలంటీర్ల వ్యవస్థనే రెన్యువల్ చేయలేదు. కాబట్టి ఇప్పటికే కొంతమంది కంప్లైంట్స్ చేయడం జరిగిందనమాట. ఇక వాలంటీర్లందరూ కూడా ప్రభుత్వ మనకు పథకాలను మనకు మిస్యూజ్ చేయడం జరిగింది. అంతేకాకుండా వీరి వల్ల కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ ఎటువంటి ఉపయోగం లేకుండా పోయింది ప్రజల దగ్గర అని కూడా మనకు అపోహలు అయితే ఉన్నాయన్నమాట. ఈ నేపథ్యంలో కొంతమంది అయితే మనకు పంచాయతీరాజ్ వ్యవస్థ పూర్తిగా ఇదైపోయిందని ఈ వాలంటీర్ల వల్ల. కాబట్టి వాలంటీర్లను తప్పకుండా పక్కన పెడితేనే బాగుంటుందనే ఉద్దేశాన్ని అయితే తీసుకురావడం జరిగింది. కాబట్టి వాలంటీర్ల వ్యవస్థను పక్కన పెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది అనమాట. ఇక ప్రస్తుతానికైతే సస్పెన్స్ కొనసాగుతుంది. ఇక మన సీఎం చంద్రబాబు నాయుడు గారు కనుక వాలంటీర్ల వ్యవస్థను కనుక రెన్యువల్ చేస్తే మీకు తప్పనిసరిగా ఈ యొక్క వ్యవస్థలో భాగంగా వాలంటీర్లుగా రాజీనామా చేయని వారిని అయితే కొనసాగిస్తారు. అది కూడా ఇంటర్మీడియట్ ఉంటేనే. ఇంటర్మీడియట్ లేని వారందరినీ కూడా తీసేసి కొత్త రిక్రూట్మెంట్ చేపట్టి అక్కడ కొత్తగా వాలంటీర్లను తీసుకుని మళ్ళీ కూడా వారికి కొత్తగా విధులైతే ఇచ్చి 10,000 రూపాయలను ఇచ్చే విధంగా కూడా హామీ ఇస్తున్నారు. ఒకవేళ అలా ఇక్కడ రెండు విషయాలు అయితే వచ్చాయండి. ఒకవేళ అలాగా వీలు కాని పక్షంలో ఏంటంటే వాలంటీర్లుగా ఇప్పుడు ఎవరైతే రాజీనామా చేయని వారు ఉన్నారో వారందరికీ కూడా ఏదైనా ఒక స్కిల్ సెంటర్లో స్కిల్స్ అనేటివి నేర్పించి, అంటే ఒక మొబైల్ రిపేరింగ్ కానీ ఇలా ఏదైనా సరే అవి ప్రభుత్వం తరపునే ఉచితంగా మీకు స్టైఫండ్ ఇచ్చి నెలకు 2,000, 3,000 రూపాయల స్టైఫండ్ ఇచ్చి ఆ స్టైఫండ్తో మీకు ఆ స్కిల్ అనేది నేర్పించి ఏదో ఒక ఉద్యోగంలో మిమ్మల్ని చేర్పించడానికి ప్రభుత్వమే చర్యలు తీసుకుంటున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చారండి. మొత్తానికి ఈ విధంగా వాలంటీర్ల వ్యవస్థకు సంబంధించి అప్డేట్స్ అయితే వచ్చాయి. ఇదే అప్డేట్. తప్పకుండా వీడియోను లైక్ చేయండి, తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి.